ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము 2వ సాముయేలు గ్రంథము 22వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మన యొక్క మాటలు నిర్మలముగా ఉండవు. దేవుడైన యెహోవానే, యేసుక్రీస్తు వారే యథార్థవంతుడు. ఆయన మాటలు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడమై ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారే మనకు ఆశ్రయము, దుర్గము, మన బలము, మన కోట. ఆయన మార్గమందు యథార్థవంతులను నడిపింపచేసే దేవునిగా ఉన్నాడు. మనము దేవుని యొద్దకు వెళ్ళిన ఎడల మన కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును. ఎత్తైన స్థలముల మీద మనలను ఎక్కించే దేవుడు, నిలిపే దేవుడు, మన చేతులకు యుద్ధము చేయ నేర్పించే దేవుడు. కావున మన బాహువులు ఇత్తడివిగాను, ఆయన విల్లును ఎక్కుపెట్టును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారిని మాత్రమే మనము ఆశ్రయించాలి. ఆయన మాత్రమే యథార్థవంతుడు. ఆయన మాటలు మాత్రమే ఏ విధమైనటువంటి తప్పులు లేకుండా, కల్మషము లేకుండా నిర్మలముగా ఉన్నాయని ప్రభు అయిన క్రీస్తు వారి సెలవు ఇచ్చుచున్నారు. కాబట్టి మనము ప్రభు అయిన క్రీస్తు వారిని మాత్రమే శరణు కోరుకొనాలి. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन 2 सामुएल 20:2 अध्याय में है। यीशु मसीह की जय। ईश्वर की गति कारी है। यहोवा का वचन ताया हुआ है। यीशु मसीह की जय। वह उसने सब शरणागतों की ढाल है। आमीन। यीशु मसीह की जय। यहोवा को छोड़ क्या कोई ईश्वर है? हमारे परमेश्वर को छोड़ क्या और कोई चट्टान है? यह वही ईश्वर है जो मेरा अतिशुद्ध किला है। यीशु मसीह की जय। वह करे मनुष्यों की अपने मार्ग में लिए चलता है। यीशु मसीह की जय। वह मेरे पोरों की हरपियों के से बना देता है। यीशु मसीह की जय। और मुझे ऊंचे स्थान से खड़ा करता है। वह मेरे हाथों के युद्ध करना सिखाता है। यीशु मसीह की जय। यहाँ तक भी बाहो पीतल के धनुष को झुका देती है। यीशु मसीह की जय। आमीन। Praise the Lord. Word of God, 2 Samuel chapter 22. As for God, his way is perfect. The word of Jehovah is tried. He is sure to all that truth in him. Amen. Praise the Lord. For who is God save Jehovah, and who is rock save our God?
God is my strong fortress, and He maketh my way perfectly smooth. Amen. He maketh my feet and hands, and seateth my upon my high places. Amen. Praise the Lord. He teacheth my hands to war, and my arms bend a bow of brass. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనమందరము కూడా యథార్థవంతుడైనటువంటి క్రీస్తు వారిని ఆశ్రయించాలి. ఆయన మాటలైన నిర్మలముగా ఉన్నవి కనుక ఆ మాటలను మనం అంగీకరించాలి. ఆయన శరణు జొచ్చాలి. ఆయన కేడమై ఉన్నాడు, ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కనుక మన బలమైన కోటగా ఉన్నాడు కనుక ఆయనను మనము ఆశ్రయించాలని ప్రభు అయిన క్రీస్తు వారి తరపున నేను మిమ్ములను వేడుకొనిచున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.